హైపు లేదన్నారు, అవుట్డేటెడ్ అన్నారు. కట్ చేస్తే 24 అవర్స్ తిరక్క ముందే ఆల్ టైమ్ రికార్డు పెట్టాడు. ఆంది వస్తే ఏ రికార్డ్ అయినా లెగాల్సిందే అనే రేంజ్ లో హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ కి అయితే వ్యూస్ అయితే వచ్చాయి. 24 అవర్స్ తిరక్క ముందే టాలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూడ్ ట్రైలర్ లాగైతే హరిహర వీరమల్లు కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేసింది. ప్రజెంట్ యూట్యూబ్ లో కనుక మీరు చూసుకుంటే 45 మిలియన్ వ్యూస్ అయితే ట్రైలర్ అయితే క్రాస్ అయింది. గతంలో పుష్ప 2 సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ గా అయితే ఉందన్నమాట. 23 అవర్స్ లోనే ఆ ట్రైలర్ అయితే క్రాస్ చేసి హరిహర వీరమల్లు నెంబర్ 1 లో అయితే ఉంది. ఇంకా రియల్ టైం వ్యూస్ కనుక మనం చూసుకుంటే 47 మిలియన్ వ్యూస్ అయితే ఈ ట్రైలర్ అయితే క్రాస్ చేసింది. నిజంగా ఇదైతే పూనకాలు తెప్పించే రెస్పాన్స్ అనే చెప్పాలి. దీనికోసమే ఇన్ని రోజులు ఫ్యాన్స్ వెయిట్ చేసింది. ఈ బజ్ కోసమే ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేసింది. ఎందుకంటే గతంలో ఈ సినిమా నుండి 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి అనమాట. ఆ 4 సాంగ్స్ లో ఏది కూడా ఈ రేంజ్ బజ్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఒక పర్ఫెక్ట్ ట్రైలర్ కట్న అయితే వీళ్ళైతే నిన్నైతే దింపారు. దెబ్బకి సినిమా మీద ఉన్న అంచనాలన్నీ కూడా తారుమారైపోయినాయి. హైపోమీటర్ ఎక్కడికో పెరిగిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమాకి మన తెలుగు స్టేట్స్ లో బొంబాటిక్ ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. అక్కడ ఉన్నది ఎవరో కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దాని ఏమీ జనఫ్ అనమాట. నిన్నటి నుంచి హరిహర వీరమల్లు సినిమా రేజ్ అయితే స్టార్ట్ అయింది. జూలై 24 వరకు కూడా ఆ తర్వాత కూడా ఇదే విధంగా కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా ఈ ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డు కొట్టడానికి మరొక రీజన్ ఏంటంటే ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి షాట్ కూడా ఫ్యాన్స్ కి అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఉంది. కాబట్టి ఈ రికార్డ్ అయితే చాలా ఈజీగా వీళ్ళైతే కొట్టేశారు. మరి ఈ ట్రైలర్ లో మీ ఫేవరెట్ షాట్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.